రండి బాబు రండి. అమీన్పూర్ బంధం కొమ్ములో మా శుభం కాలనీలో చేపల వేట అమ్ముతుంది కాలనీ ప్రెసిడెంట్ సాయి కుమార్. మా కమిషనర్ జ్యోతి మేడం గారు మమ్మల్ని చేపలు పట్టి మా కాలనీలో అమ్ముకోమన్నారు. కేజీ 5,000. ఎవరైనా కొనేటోళ్ళు రావచ్చు. 5,000 కాలనీ. లైవ్ చేపలు ఎంబడే పట్టిస్తాం. ఎన్ని కేజీలైనా సరే అమ్మేస్తాం. మీరు ఆర్డర్ ఇస్తే వర్షాకాలం ఉన్న రోజులు మా కాలనీలో చేపలు దొరుకుతాయి. ఒకటే కాదండి, 2-3 కాలనీలు కలిపి శ్రీ శుభం కాలనీ, మైత్రి వ్యాలీ, నారాయణరెడ్డి కాలనీ, ఎంబీఆర్ కాలనీ, అన్ని కాలనీలో చేపలు అమ్ముతాం. కాలనీ వాళ్ళందరూ చేపలు అమ్ముకోనికనే ఈ వర్షాకాలం వెయిట్ చేస్తారు. మా కమిషనర్ జ్యోతి మేడం గారు చెప్పారు రావాలి బాబు 100 రూపాయల కేజీ. పండగ కాదు, మా కమిషనర్ గారు 5,000 రూపాయలు తక్కువ అమ్మొద్దని చెప్పారు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఈ నారాకాలు అట్లే పొంగుతుంది. చెరువు కాలనీ మొత్తం చెరువు అవుతుంది. చేపలు కాలనీ ప్రెసిడెంట్ చేపలు అమ్ముకుంటే పరిస్థితి అట్లుంది. మరి ఎట్లా అంటారు బాబు? అటే అమ్ముకోవాలి, మా కాలనీకి ఎందుకు వచ్చినావు నువ్వు? కాలనీ మేము అమ్ముతాం అంతే. 5,000 రూపాయలు మా మేడం గారు చెప్పారు. 100 రూపాయలు కిలో రావు. కేవలం 5,000. మా జ్యోతి మేడం గారు 5,000 కన్నా రూపాయి తక్కువ అమ్మొద్దన్నారు. ముందే అమీన్పూర్ కమిషనర్ గారు ఆడ ఏసీ రూమ్ ఉంటారు. కానీ వీడు ఒక 5,000 కుటుంబాలు వస్తారు కాబట్టి 5,000 కుటుంబాలు వస్తారు కదా, 5,000 లెక్క చేపలు అమ్ముకోకుండా అని చెప్పి నాకు. 150 ఎక్కడికి బాబు? ఇక 150 రాదు. 3,500 ఇస్తారు. కమిషనర్ జ్యోతి మేడం గారు 5,000కి అమ్ముకోమన్నారు కాబట్టి అవి లైవ్ చేపలు ఇట్లా ఫ్రెష్ చేపలు ఇలా చెరువులో తెగుతాయి. కాలనీలో చెరువు అయిపోయింది కాబట్టి 5,000. 150 రాదు. కొంటే కూడా లేకపోతే పోవయ్యా, నువ్వు 5,000 రూపాయలు ఇవ్వాలి, పోవాలి. మా కమిషనర్ గారు ఫీల్ అవుతారు. మళ్ళా లక్షల జీతాలు తీసుకొని ఆడ ఏసీ రూమ్ లో కూర్చుంటారు కాబట్టి ఫీల్ అవుతారు. మాకు 5,000 రూపాయలకు అమ్ముకోమన్నారు. మళ్ళీ ఫీల్ అవుతారు డబ్బులు ఇవ్వకపోతే. చాలా లైవ్ చేపలు ఎందుకు ఖరాబ్ అయితే? కమిషనర్ గారు 5,000కి అమ్మి పైసలు తెచ్చి ఇవ్వమని చెప్పారు నన్ను. అందుకే 5,000కి తక్కువ అమ్మారు. 5,000 150 బాబు 150 రావు